హాయ్ గైస్, వెల్కమ్ టు తాసు వ్లాగ్స్. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇదైతే పార్ట్ 1 కంటిన్యూషన్ వీడియో అనమాట. సో కొంతమంది అడిగారు అనమాట, ఏంటక్క మీరు పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేసి పెడుతున్నారు ఎందుకు అని చెప్పి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. సో అది కాక మెయిన్ రీజన్ ఏంటంటే ఎడిటింగ్కి చాలా కష్టం అవుతుంది. సో దానికి లేట్ అయిపోతుంది ఎడిటింగ్ చేయడానికి అయితే. సో దానివల్ల అయితే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టాల్సి వచ్చింది. సో ఈ వీడియోలో ఏంటంటే చికెన్ ముందు వీడియోలో నేను బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది మొత్తం క్లియర్గా పెట్టాను. సో ఈ వీడియోలో అయితే మేము దాంట్లోకి చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. సో అలాగే నేను ఒక వీడియో క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా, అదైతే గ్యాలరీలో వెతికి అయితే ఫైనల్లీ నాకు వీడియో దొరికింది. అది కూడా నేను యాడ్ చేశాను. సో ఈ వీడియోలో అయితే ఇది మొత్తం అయితే నేను కవర్ చేస్తున్నాను అనమాట. సో మెయిన్లీ అయితే మేము చికెన్కి కావాల్సిన మసాలా అన్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకొని అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాము ఫ్రై చేసుకోవడానికి. సో రైస్ వేసుకున్న తర్వాత దమ్కి అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో దానిపైన గీ వేస్తున్నాము, ఎందుకంటే గీ వేయడం వల్ల అయితే ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట మన రైస్కి. సో ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చాలా గడ్డగా అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అయితే మేము తీసి సో ఇలా మొత్తం వేయాల్సి వచ్చింది. సో దానిపైన అయితే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాము. సో గార్నిష్ చేసిన తర్వాత అయితే దీనికి దమ్ పెట్టేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఒక్కసారి తిప్పుకొని అయితే దమ్కి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఎయిర్ప్లేన్ సౌండ్ వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే, ఎందుకంటే మాది నియరెస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట చెన్నైలో హోమ్. సో దానివల్ల అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఇప్పుడైతే మేము చికెన్ రోస్ట్ చేసుకోవడానికైతే ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాము, రోస్ట్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, లైక్ మేము బజాజ్ వెహికల్ తీసుకున్నామని చెప్పి గ్యాస్ది. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో అయితే. నేను అన్ని వ్యూస్ వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు క్రాస్ అయింది 1K పైన క్రాస్ అయిందనమాట. ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్లో అయితే ఇంత వ్యూస్ వచ్చిన వీడియో మాత్రం అదే. వీడియోని లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను క్యూట్ అనిపిస్తే అవి గచ్చుగా నా బుగ్గలు కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తను ఫరు అనమాట. సో మా మామయ్య కొడుకు చాలా క్యూట్గా ఉంటాడు. సాలాగ్కి తను మాట్లాడే వాయిస్ కానీ సో చాలా బాగుంటుంది అనమాట క్యూట్గా అయితే. సో ఇంకా మాది ఫంక్షన్ అంతా అయితే అయిపోయింది. నేను కొన్ని క్లిప్స్ అయితే తీయలేకపోయాను బికాస్ కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది మా ఆయన వాళ్ళ ఆఫీస్ కాగ్నిజెంట్. చాలా పెద్దగా ఉంది కంపెనీ అయితే. నేను కూడా చూడడం ఫస్ట్ టైం, ఎందుకంటే చెన్నైలో కాగ్నిజెంట్ బ్రాంచెస్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడైనా సీట్స్ బుక్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. ఇదే ప్లేస్కి వెళ్ళాలి అంటే తాంబరం లొకేషన్, షోలింగనల్లూరు, తొరైపక్కమన్, సో డిఫరెంట్ లొకేషన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ. సో మా ఆయన అయితే ఎక్కడ కావాలంటే అక్కడ సీట్ బుక్ చేసుకొని అయితే వెళ్తారు, ఏది దగ్గర ఉంటే అక్కడ. సో కంపెనీ అయితే చాలా బాగుంది. నాకు అనిపించింది కంపెనీ చూడగానే, ఇంత పెద్ద కంపెనీ నేను ఎప్పుడబ్బా చేసేదాన్ని. మా కంపెనీ మరి అంత పెద్దదిగా ఏమి ఉండదు కానీ సో మీడియంగా ఉంటుంది. సో వచ్చే దారిలో అయితే ఏదో జరుగుతుంది ఇక్కడ, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూడడం అయితే. సో మేము వచ్చే టైంకి అయితే ఇక్కడ ఏదో చాలా క్రౌడ్గా ఉన్నారు. ఏంటబ్బా అని చెప్పి అయితే గిండి లొకేషన్లో ఇది స్పాట్ అయితే చాలా బాగుంది. సరే ఒకసారి విజిట్ అవుదామని వెళ్తే చాలా మంది ఉన్నారనమాట. క్రౌడ్ అసలు చాలా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. అలాగే షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ సెంట్స్ లైక్ జ్యువెలరీస్, సో ఆల్ టైప్ ఆఫ్ అన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. అన్నీ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. సో క్రౌడే చాలామంది ఉన్నారనమాట. సో ఆ క్రౌడ్కే భయం వేసేసింది. సో అదే ఫెస్టివల్ మూడ్ కాబట్టి సో మేబీ అలా ఉండొచ్చు. ఓకే అని చెప్పి మేము కావాల్సిన షాపింగ్స్ సో అలాగే కొంచెం చూసుకున్నాము. అన్నీ చూసుకొని అలాగే స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ కొత్తగా ఉన్నాయి. సో ఈ చెన్నైలో వీళ్ళు తినే కొన్ని ఫుడ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేనైతే ఆంధ్ర అయితే ఎప్పుడు చూడలేదు. సో అలాంటి ఫుడ్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. ఇంకైతే ఓవర్ టైం అయిపోయింది. ఇంకా సరే అని చెప్పైతే మేము అక్కడి నుంచి బయలుదేరేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ తర్వాత అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.